ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని త్రిపురవరం, బలసుపాడు, బోదవాడ, అనుమంచిపల్లి రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు తమ భూ హక్కుల సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించారు. 1977వ సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులకు ప్రభుత్వం భూములు కేటాయించిందని రైతులు తెలిపారు. ఈ భూములకు సంబంధించి 27 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, కొందరికి 1B అడంగల్ రికార్డులు అందాయని పేర్కొన్నారు. అయితే మరో 68 మంది రైతులు ఇప్పటికీ అగ్రిమెంట్ ఆధారంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాబ్లం కూడా తీసుకున్నాము. దాని మీద తెలంగాణ పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాము. ఆడపిల్లలు పెట్టుకున్నాం కొంతమంది. వాళ్ళు ఒక ఎకరం పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని పొలాలు తిరిగిపోయింది, ఆ పొలం మీద తిరిగిపోయింది. మామూలుగా మా పేరు చెప్పేసి వాళ్ళు 10 మంది కలవడం ఏమంటారు అయిపోయినారు. ఉన్నప్పుడు కూడా ఇంత కొడుకు వెళ్ళిపోయినారు. సేమ్ ఇదేనండి అనుకున్నది ఆల్రెడీ. ఈరోజు శుక్రవారం రెవెన్యూ పరిధిలో గల గ్రామాలు బలసుపాడు, బోదవాడు, తర్వాత అనుమంచిపల్లి, త్రిపురవరం, అన్నవరం గ్రామాలు తదితర గ్రామాల నుంచి రైతులు వచ్చి చూశారు. ఈరోజు ఎంఆర్ఓ కలవడం జరిగింది. కారణం విషయం ఏంటంటే 1977 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వంలో కొంతమంది బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ అందరికీ మరి కొంత భూమి ఇచ్చారు. ఆ భూమి పథకాలు చేసుకున్న తర్వాత 4 సంవత్సరాలు చేసుకున్న తర్వాత సదరు భూమిని వాళ్ళ అవసరాల నిమిత్తం కొడుకుల పెళ్లి కానీ, కూతురు పెళ్లి కానీ, ఇంకేదైనా కానీ వాళ్ళ అవసరానికి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత ఇప్పుడు కొనుక్కున్నవాడు ఆ భూమిని ఉండి ఆ చెట్టు పొట్లు వినడానికి రాళ్ళు దెబ్బలు తీసి బుట్టలు తీసి రూపాయలు ఖర్చు పెట్టి తిని తినక పచ్చినకారాలు తిని దాన్ని లెవెల్ తీసుకొని సాగు చేసుకొని జీవిస్తున్నారు. ఇది జీవించే టైంలో గత 40 సంవత్సరాలు కూడా భూమి మీద కొనుక్కున్న రైతులే ఉన్నారు. ఇప్పుడు 2023 సంవత్సరంలో రీసర్వే అనే పేరుతోని జగన్ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో సర్వే చేసి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేరు మార్చారు. అంటే అమ్మిన వాళ్ళ పేరు ఇప్పుడు ఎవరైతే పట్టదారులు వాళ్ళ పేరు మార్చారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు పట్టాదారులు భూమి మాదని చెప్పేసి వచ్చేసి మరి చేస్తున్నారు. కాబట్టి మరి కొనుక్కున్న వాళ్ళు ఆ రోజుల్లో తిని తినక అన్ని ఆధారాలు ఉండబడికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎట్లాగా పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చారు, అడంగులు ఉంది, 1B ఉంది, శిస్తు కట్టారు. అలాంటి కొంతమంది ఉన్నారు, అగ్రిమెంట్ మీద కొంతమంది ఉన్నారు. ఈ క్రమంలో మరి ఆ రకంగా మరి ఇప్పుడు వచ్చేసి మాది భూమి అని చెప్పేసి రీసర్వే జరిగిన తర్వాత మాది భూమి అని చెప్పేసి అట్లా వాళ్ళు చేస్తున్నారు. నేను దాని గురించి మరి కొన్ని చోట్ల దౌర్జన్యం కూడా చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. అనేక రకాలుగా వాళ్ళ ప్రభుత్వాలు హింసించారు. ఇదంతా కూడా ఈ పార్టీకి అత్యంత పార్టీ సమస్య కాదు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నీ అందరి సమస్య. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి తల్లిదండ్రులు చెప్పారు. అంతకుముందు కూడా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి శ్రీరామ్ సారథి గారిని తెలియపరిచారు. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి మరి రావాల్సినటువంటి తెలియపరుస్తారు. ప్రభుత్వం తెలియపరిచి మీకు కావాల్సినటువంటి ఏ రకం చేస్తే బాగుంటుందో 20 నుంచి విడుదల చేసి మీకు అందరికీ పట్టాలు ఇప్పిస్తాం, న్యాయం చేస్తారని వారు కూడా హామీ ఇచ్చారు. వారు కలిసి వారు చేస్తారని చెప్పి ఒప్పించినప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాట్లాడితే ఖచ్చితంగా చేసేయమని వారు ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. అటు క్రమం గురించి కూడా తల్లిదండ్రులు కలిసాము. తల్లిదండ్రులు కూడా సార్లు స్పందించి దాన్ని సూచి చేస్తానని చెప్పన్నారు. కాబట్టి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు మరి పెద్దలు మరి మంత్రివర్యులు కానీ దానికి సంబంధించిన శాఖ వారు కానీ స్పందించి ఈ బడుగు బలహీన వర్గాలు కొనుక్కున్న అందరికీ న్యాయం చేసి మరి వారికి రకంగా కల్పించేట్టు వారికి తెలియదు. ఇదే పొలాల మీద కొంతమంది లోన్లు తీసుకున్నారు, బ్యాంకులు లోన్ తీసుకున్నారు. ఈ బ్యాంకు పుస్తకం పెట్టేసి మరి కొనుక్కున్న వారికి లోన్లు ఇచ్చారు. లోన్ల మీద కొన్ని వాళ్ళ అవసరాలు తీసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు గమనించి త్వరగా మాకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకొని పేదలందరికీ న్యాయం చేసి కోరుకుంటున్నాను. ఈ సమీక్ష
మరి పెద్దలకి మరి తహసీల్దార్ గారికి తర్వాత మరి తాతయ్య గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి గ్రామాల తరఫున మేము ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు.